హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ రోజైతే ఎంతో టేస్టీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ అండి. అస్సలు వదిలిపెట్టలేము అంత కడాయిలో ఉండకైతే కుండలోకి అయితే తీసేసాను. చల్లారకుండా ఎక్కువ టైం అయితే ఉంటుంది, అందుకని చెప్పేసి మట్టి కుండలో అయితే తీసాను. తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం రండి. ఫైనల్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం అండి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. నేను కర్రీ అయితే వండాను, కానీ ఫైనల్గా నేను తినడానికి అయితే అవకాశం లేకుండా అయిపోయింది. మళ్ళీ నేనైతే సెపరేట్ కూర వండుకోవాల్సి వచ్చింది. అది కూడా వీడియో అయితే పెడతాను. ఎంతో టేస్టీగా ఉంటుంది అయ్యో అని చెప్పేసి వండేసుకొని ఫైనల్గా వంట మొత్తం అయిపోయిన తర్వాత అయ్యో నేను తినకూడదు అన్నట్లు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేసుకోవాలి, ఇంకా టైం వేస్ట్, మళ్ళీ ఇంకో కర్రీ వండాలి. ప్లస్ వండేసుకోవడం ఈజీయే, ఇది తినలేదని బాధ ఎక్కువైపోయింది నాకైతే. ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాం కదా, టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం, కొత్తిమీర కూడా తీసి పెట్టేసుకున్నాను. ఇదైతే చూసారా, మష్రూమ్ 80 రూపీస్ అయితే తీసుకున్నాడు ఇక్కడ. ఈ మష్రూమ్స్ 80 రూపీస్ తీసుకున్నారు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుందామండి. 2-3-4 టైమ్స్ క్లీన్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళతో అయితే క్లీన్ చేసుకుంటే బెటర్ అండి. ఎప్పుడు మష్రూమ్స్ దానికి ఉన్న మట్టి అన్నీ పోతాయి, శుభ్రంగా వస్తుంది. మళ్ళీ చల్లీలు కూడా తీసుకొని 3 టైమ్స్ అయితే నేను ఇలా క్లీన్ చేసేసాను. ఇంకా ఫైనల్గా కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసేద్దామండి. చూసారా, ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ యాడ్ చేసి అయితే బాగా కొంచెం వేపేసుకుందాము. చూసారా, ఇలా ఆనియన్స్ వచ్చే వరకు అయితే వేపేసుకుందాం. ఫైనల్గా నేను తినకూడదని చెప్పేసి అనుకున్నాం కదా. విషయం ఏంటంటే, నేను ట్రీట్మెంట్ ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను కదా, ట్రీట్మెంట్ అయ్యే వరకు మేడం అయితే మసాలాలు అరగలేని ఫుడ్ ఏం తినొద్దు, లైట్ ఫుడ్ తిని ట్రీట్మెంట్ అయ్యే వరకు అన్నారు. కానీ ఫైనల్గా ఇందులో మసాలాలు అవి ఇవి అన్నీ వేసేసాను. టేస్ట్ బాగుండాలి కదా, టేస్ట్ బాగుంటుందని ఈరోజైతే మసాలాలు గరం మసాలా కూడా యాడ్ చేసి మసాలాలు వేసాను. ఇదైతే ఇప్పుడు నేను తినకూడదని వండిన తర్వాత తెలిసింది, నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేనేం కూర వండుకోవాలా అని ఆలోచించాను. చూసారా, ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో వస్తాయి కదా, మష్రూమ్స్ అయితే యాడ్ చేస్తాను. అవి కూడా కొంచెం దగ్గరికి మగ్గేంత వరకు కలిపేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం దగ్గరికి అయిపోయేలాగా అయితే బాగా కలిపేసుకుందామండి. చూసారా, ఇలా దగ్గరికి అయిపోతే మంట పెట్టి సాల్ట్ వేసామంటే మనకి మష్రూమ్స్లో ఏంటంటే వాటర్లా దిగుతుందనమాట. చికెన్లో కూడా అలాగే మనకి కారం వేయకముందు సాల్ట్ వేస్తే చికెన్లో అన్న మష్రూమ్స్ ఇలా కొన్నాటిలో అయితే వాటర్ దిగుతుందండి. వాటితో కూడా మనం ఫ్రై చేసుకోవాలంటే నీళ్ళు లేకుండా ఎట్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తగినంత కారం, గరం మసాలా అయితే ఇంకా లాస్ట్లో యాడ్ చేశాను. ధనియాల పౌడర్ 1 స్పూను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. సాల్ట్ ముందే యాడ్ చేసాం కదా. ఇవి కూడా బాగా కలిపేసుకుందామండి. చూసారా, ఇలా అన్నీ కలిసేలాగైతే బాగా కలిపేసుకుందాం. ఇవి కూడా దగ్గరికి అయితే అయిపోయి స్పూన్ కారం పసుపు కూడా వేసానండి, 1 స్పూన్ అయితే. ఇది కూడా దగ్గరికి అయిపోయేలా బాగా కలిపేసుకుంటే మసాలా అయితే ఇది కరెక్ట్గా మసాలా పెట్టుకుంటే చికెన్లా ఉంటుంది. మష్రూమ్ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం. మా చిన్న బాబుకి అయితే చాలా ఇష్టం అండి. మమ్మీ నేను లేకుండా వండేసుకున్నావా అంటాడు వీడియో చూసుకోవడానా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్పూన్ అయితే యాడ్ చేశానండి. ఇది కూడా బాగా కలిపేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తానండి. లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే అదైతే ఫ్లేవర్ వస్తుంది కదా, ముందే వేసుకుంటే. అది కూడా యాడ్ చేస్తాను, కొత్తిమీర కూడా కొంచెం. అది కూడా బాగా కలిపేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. చూసారా, అయితే దగ్గరికి అయితే అయిపోయింది. యాక్చువల్గా ఇందులో వాటర్ వేయకుండా ఇలా కూడా మనం వేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ముక్క బాగా అయితే ఉడుకుతుందండి. మష్రూమ్ ముక్క అయితే బాగా ఉడకాలంటే కొంచెం తప్పదు, వాటర్ వేయాలి. కొంచెం గరం మసాలా అయితే తీసుకున్నానండి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాను. బాగా కలిపేసుకుందాం. దగ్గరికి అయితే అయిపోయింది. చూస్తారా, ఇలా దగ్గరికి అయితే అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయి ఇందాక మనకు ఫస్ట్లో ఎలా ఉందో అలా దగ్గరికి అయిపోయే వరకు అయితే స్టవ్ మీద పెట్టేద్దాం. అలా పెద్ద మంట ఐలో పెట్టేస్తే దగ్గరికి అయిపోయి అయితే బాగా దగ్గరికి వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉడికిపోతే సరిపోతుందండి.
చూసారా ఇలా వాటర్ అంతా కూడా అయిపోయింది కదా, ఇంకా కొంచెం దగ్గరికి అయిపోయేదాకైతే నేను హైలో పెట్టేస్తాను, మూత పెట్టేసి దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు దించేసుకుందాం. చూసారా వాటర్ మొత్తం అయిపోయింది, దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఇలాగా చక్కగా సూపర్గా చపాతీలోకి రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. కర్రీ ఇలా మసాలా పెట్టి వండుకుంటే మష్రూమ్స్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేస్తాను. నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్లు అయితే మీ వరకు అయితే చేరుతాయండి. లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది. మసాలా కర్రీ అయితే మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.